మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. సాధారణంగా అండి ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్లో ఎక్కువ యాక్సిడెంట్స్ కానీ ఎక్కువగా వర్షానికి సంబంధించిన రిలేటెడ్గా మనము హాని పొందడం కానీ జరుగుతూ ఉంటుంది కదా. అయితే వరదల కారణంగా చాలా వరకు లాస్ట్ ఇయర్ కూడా వరంగల్లో చాలా విధ్వంసాలే చూసామని చెప్పాలి. అయితే కరెంటు తీగల విషయాలలో కూడా చాలామంది అవేర్నెస్ లేక ఇబ్బందులు పడ్డ సందర్భాలను అయితే ఎదుర్కొన్నాం కదా. అయితే ఇప్పుడు దీని గురించి విశ్లేషణ కోసం ఇక్కడ నేను ఫోర్ట్ వరంగల్ దగ్గర ఉన్నానండి. ఇది వచ్చేసి 33/11 kV సబ్ స్టేషన్ ఫోర్ట్ వరంగల్ది. అయితే ఇక్కడ వీళ్ళని పాటించే ప్రామాణికాలు ఏవైతే ఉంటాయో సేఫ్టీ మెజర్మెంట్ అవేర్నెస్ కోసం మీ ముందు తీసుకొచ్చాను. అయితే పోల్స్లలో డిఫరెంట్గా ఉంటాయి కదా. మనం రోడ్ మీద వెళ్తున్నప్పుడు చిన్నపిల్లలు కూడా ఆడుతూ పాడుతూ ముట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎన్నో అపాయాలు జరుగుతుంటాయి. అలాగే పోల్ ఎక్కే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఇలాంటి సబ్జెక్ట్ మీద మాట్లాడడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చానండి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇప్పుడు మీరు లైన్ మెన్ అండి, లైన్ ఇన్స్పెక్టర్ సార్. ఓకే, వీళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలని అడ్డుపెట్టి కూడా మన కోసం అని చెప్పేసి పోరాడుతూ ఉంటారు. వాళ్ళ డ్యూటీ అప్పటికి అయినప్పటికీ కూడా అది చాలా రిస్కే వాళ్ళ డ్యూటీ కూడా. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటిది అనేది ఒకసారి తెలుసుకుందాము. సార్ మీ పేరండి? నా పేరు సాంబరాజు. సాంబరాజు గారు, ఇదే ఏరియా అండి? ఈ సబ్ స్టేషన్ ఏరియాలో ఎన్నేళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు? నేను 26 years నుంచి. 26 years. ఓకే, అంటే ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఏంటి రెస్పాన్స్ మరి? కరెంట్ ఫీల్డ్ అనగానే కరెంట్ ఫీల్డ్ అంటే మా ఇంట్లో వాళ్ళు భయపడ్డారండి. కరెంట్ షాక్ వస్తుంది, ఇబ్బంది. చనిపోయిన వాళ్ళు కూడా లైన్ లో పనిచేసిన చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వద్దు వద్దన్నా కూడా కంపల్సరీ ఇదే ప్రజాసేవ చేయడం అంటే రాయకనం తర్వాత ఇదే కాబట్టి కంపల్సరీ ఇది ఎన్నుకున్నాను. దీంట్లోనే జాయిన్ అయినాను. ఓకే, అంటే ఈ ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో అంటే మీకేమన్నా చేదనుభవం ఉందా ఇట్లాంటి ఫీల్డ్? వచ్చిందండి నాకు. మన పోచంబేన్ సెక్షన్ లో చేసే ముందు దేశపేటలో అంటే అది నా నెగ్లియన్సే కొంచెం. దాని విధంగా మా వాళ్ళు అక్కడ రిపేర్ చేస్తున్నారు, అయినా వాళ్ళకి చెప్పకుండా నేను పోల్ ఎక్కాను. ఆ విత్ ఇన్ సెకండ్ లో వాళ్ళు ఆన్ చేసి వెళ్ళిపోయారు. జస్ట్ నేను పోల్ మీద వైర్ వేయడానికి అప్పుడు కరెంట్ లేదు. తర్వాత ఇట్లా పట్టుకుంది, కరెంట్ ఉంది. వెంటనే స్పాట్ లో నాతో పాటు ఇంకో అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళు పోయి బంద్ చేస్తే నేను అప్పుడు పని చేశాను. అది కానీ మీటర్స్ కూడా చక్క మీటర్లు మార్చుతుంటే కూడా కొంచెం మా లెగ్నెస్ కొంచెం అంటే ఏం కాదులే అని కాన్ఫిడెన్స్. అంటే ఆఫ్టర్ ప్రమాదాలు జరిగినప్పుడు అంటే ఆఫ్టర్ మీకు ప్రభుత్వం నుంచి కానీ ఇట్లాంటి ఏమైనా ఉంటాయందా? మా ఆఫీసర్స్, మా హైయర్ ఆఫీసర్స్ అందరూ సేఫ్టీ ప్రికాషన్స్ ఎప్పుడు ప్రతిరోజు జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. ట్రీట్మెంట్ తరపున నేను అనేది ట్రీట్మెంట్ అంటే ఆ ట్రీట్మెంట్ క్రెడిట్ కార్డు మాకు మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది, మీకు ఇస్తారు. మాకు ఇంత 10 లక్షల దాకా క్రెడిట్ కార్డు ఉంటుంది. ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైనప్పుడు అంటే వాళ్ళ ఫ్యామిలీకి కూడా భరోసా ఉంటుందా మీకు? డిపార్ట్మెంట్ అతనికి యాక్సిడెంట్ జరిగితే అతన్ని ఏమన్నా ప్రాణం కోల్పోతే మాత్రం వాళ్ళ ఫ్యామిలీకి డిపార్ట్మెంట్ తరఫున సేఫ్టీ ఉంటాయి, ఎక్స్గ్రేస్ ఇస్తారు, జాబ్ కూడా ఇస్తారు వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు రోడ్ మీద వెళ్తున్నప్పుడు కొన్ని పోల్స్ పట్టుకోవడం వల్ల ఇమ్మీడియట్ గా కొన్ని వీడియోలు చూసాం మనం. దాని గురించి ఏమంటారు? అంటే అన్ని పోల్స్ అలాగే ఉంటాయా, వాటర్ వచ్చినప్పుడు ఉంటుందా? అట్లే ఉండదండి. అది ఇప్పుడు ఇండ్ల నుంచి జేవైర్ నుండి మనం ఇంట్లోకి తీసుకుంటాం కదా సర్వీస్ వైర్ తో. అది వర్షాకాలం గాలి వచ్చినప్పుడు అది పోల్కు లైన్ కు తలిగి ఉంటది, అది మనకు తెలియదు. అది తెరేసరికి ఆల్రెడీ ఐరన్ పోల్ కి అయితే షాక్ వస్తుంది, ఐరన్ షాక్ వస్తుంది. ఇప్పుడు సిమెంట్ వాటికి 80% షాక్ రాదు. వైరు వాటర్ లో పడిపోయినప్పుడు ఆ వాటర్ కి ఏమన్నా ఉంటుందా? ఉంటదండి. లైన్ తెగినప్పుడు కరెంట్ సరఫరా అవుతాయి, వాటర్ లో పడితే సప్లై ఉంటది. మాక్సిమం ఎక్కువైతే మాకు ట్రిప్ అయిపోతుంది, ఫీజు పోతుంది, కింద పడితే. ఎక్కడో ధర అట్లాంటి జరగకపోవచ్చు, దానివల్ల ప్రమాదం. ఇంట్లో గానీ ఇట్లాంటి పరిస్థితుల్లో బయట గానీ ఇట్లాంటివి మన కళ్ళ ముందు జరిగినాయి అనుకోండి, అప్పుడు వెంటనే మనం చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ మెయిన్ బంద్ చేసుకోవాలంటే మనం ఇంట్లో ఫస్ట్ మెయిన్ బంద్ చేసుకోవాలి. మెయిన్ బంద్ చేసుకున్న తర్వాత కరెంట్ మనకి ఇంట్లోకి రాదు, మెయిన్ వరకే వచ్చి ఉంటుంది. తర్వాత మనం చేసుకునేది అంటే ఇంట్లో మిగతా అవన్నీ వేరు చేయడం అది చేసుకోవాలి. నెక్స్ట్ మాకు డిపార్ట్మెంట్ కు ఇన్ఫార్మ్ చేయాలి కన్జ్యూమర్స్. సో ఇట్లా అయింది డిపార్ట్మెంట్
చేస్తే ఎక్కడ జరిగింది అనేది మీరు రెక్టిఫై మేము అడ్రస్ చెప్తాం, మేము పోయి దాన్ని. ఓకే, బయట మనం కళ్ళ ముందు జరిగినప్పుడు ఇట్లా ఐరన్ వాటిని పోల్ని పట్టుకున్నప్పుడు మనము అక్కడ ఉన్నాం అనుకోండి, ఒకవేళ వాళ్ళని కాపాడాలంటే మనం చేయాల్సింది ఏంటి నెక్స్ట్? ఫస్ట్ వాళ్ళు స్పాట్ లో ఉంటే మంచి ఫస్ట్ కట్టే ఉంటది, గండిపోయిన కట్టె లాంటిది అది ఉంటది. లేదా ప్లాస్టిక్ ఏదైనా చేతి గ్లౌజ్ లాంటిది అనుకోండి, వాళ్ళని తీసుకోవచ్చు. గ్లౌజ్ ఉంటే కరెంట్ సరఫరా కాదు. గ్లౌజ్ అంటే అది రబ్బర్ దా ఇలా ఈ టైపే ఉండాలి. ఓకే, ఇట్లాంటి రబ్బర్దైనా పర్లేదు, స్పాట్ గుంజుకోవడానికి రబ్బర్దైనా పర్లేదు. అది ఉన్న కట్టె ఉంటే మాత్రం వెంటనే వేరు చేసేసి వాళ్ళను బయట తీసుకోవాలి. కట్టె పట్టుకుంటే బయట తీసుకోవచ్చు. వాళ్ళతో పాటు లాగేసేయాలి అక్కడ నుంచి. కట్టె ఎండిన కట్టె ఉండాలి స్పాట్ లో, ఎందుకంటే దొరకదు కదా. అవును, చెప్పులు ఇట్లాంటివి వాడినప్పుడు కూడా కొంచెం తక్కువ ఉంటది అని అంటారు. చెప్పులు కూడా వాడినట్టు తక్కువ ఉంటది, కానీ మనం చెప్పులు అంటే ఆలోచన చేయం కదా, చెప్పులు ఏం వేసుకున్నా ఏం కట్టనే స్ట్రైక్ అవ్వదు కదా. వెంటనే స్పాట్ లో పక్కకి ఏముందనే చూస్తాము, వెంటనే కట్టె ఉంటే కట్టె ఎవరైనా బెస్ట్ అంటే ఇస్తారు. దాంతో పాటు మేము ఎండి ఉండాలి కర్ర, ప్లాస్టిక్ ఏదన్నా గ్లౌజ్ లాంటిది ఏదన్నా అదైనా పేపర్ అయినా పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు కూడా మా కోసం ఇలాంటి డ్యూటీలలో కూడా కంటిన్యూ అవుతున్నారు. మీరు లేకపోతే మాకు కూడా ఇంత మంచి సప్లై కూడా రాదు. థ్యాంక్ యూ సో మచ్.